హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంబంధించి 3 ముఖ్యమైన శుభవార్తలు వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. సో ఈ పథకాలు ఏ తేదీని విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, రూల్స్ ఏంటి, ఆ పథకాలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా రైతులకు సంబంధించిన మొదటి శుభవార్త గురించి మాట్లాడితే అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతగా రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు మార్చి 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దీంతో పాటు పీఎం కిసాన్ పథకం 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు కూడా విడుదల చేశారు. అంటే 2 పథకాల ద్వారా రైతులకు మొత్తం 6,000 రూపాయలు ఈ మార్చి 13వ తేదీన విడుదల చేశారు. ఇంకా డబ్బులు రాని వారికి ఉగాది కానుకగా మార్చి 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ అవుతాయి. సో వెయిట్ చేయండి, అర్హత ఉంటే పడతాయి. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు, భూమి రికార్డులు సరిగ్గా ఉన్నవారు, అలాగే ఈకేవీసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోకి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. కాబట్టి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండాలి, అలాగే ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఇక రెండవ శుభవార్త మహిళలకు సంబంధించినది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. ముఖ్యంగా ఉగాది కానుకగా 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ పథకాన్ని ప్రారంభించి ఒకేసారి 12 నెలలకు సంబంధించిన మొత్తాన్ని, అంటే సుమారు 18,000 రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పథకానికి అర్హత ఉండాలంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి, అలాగే కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి లోపల ఉండాలి. ఇక 3వ శుభవార్త తల్లులకు సంబంధించినది. తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత విడుదల చేసిన తర్వాత ఇప్పుడు 2వ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చాలామంది ఎదురు చూస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకం 2వ విడతకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పథకం కింద డబ్బులు రావాలంటే విద్యార్థి పాఠశాలలో లేదా కాలేజీల్లో చదువుతూ ఉండాలి, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండాలి, అలాగే తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉండాలి. కాబట్టి రైతులు, మహిళలు మరియు విద్యార్థులు, తల్లులు ఈ 3 పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అవసరమైన డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.